హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ 369. ఈ రోజు మనము పెద్ద పెద్ద నర్సరీలలో పాలీ హౌస్లలో ఏ విధంగా ఈ పూల మొక్కలు ఏ విధంగా పెంచుతున్నారు, ఏ విధంగా వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి ఇలా చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మొక్కలు పాలీ హౌస్ లో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి మొక్కలు. ఎందుకు బయటికి తీసుకొచ్చారంటే వీటిల్లో ఫస్ట్ పాలీ హౌస్ లో జర్మినేషన్ చేసి కొంతకాలం ఉన్న తర్వాత అవి బయట వర్షపాతాన్ని ఎండని తట్టుకోగల శక్తిని వీటికి పెంచడం కోసం అనేసి వీళ్ళు బయటికి తీసుకొచ్చి వాటి మీద అది మనకు కనపడుతున్నటువంటి చిన్నపాటి టెంట్ టైప్లో చిన్నవి పాలిథిన్ కవర్స్ తోటి కప్పబడినటువంటి చిన్న చిన్న టెంట్ ఆకారంలో ఉన్నటువంటి లేకుంటే మన జాలీ టైప్లో ఉన్నటువంటి అవి వేసి ఉంచారు. ఇప్పుడు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. లోపల మనం గమనిస్తే లోపల వచ్చేసి ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంది. ఇటు సైడ్ వచ్చేసి బెడ్స్ తయారు చేసి పెట్టారు. బెడ్స్ చూడండి ఎంత లైన్లుగా తయారు చేసి పెట్టారో. ఇప్పుడు బెడ్స్ మనం గమనిస్తే కింద భూమిని సమతలంగా చేసి దాని మీద మన ప్లాస్టిక్ పట్టలు అంటామే ఆ పట్టల్ని పరిచారు. పట్టలను పరిచిన తర్వాత వీటి మీద కోకోపీట్ మరియు ఎర్రమట్టి మరియు మన ఈ వర్మి కంపోస్ట్ 3 కలిపిన మిశ్రమాన్ని ఈ బెడ్స్ గా తయారు చేశారు. బెడ్స్ మనం గమనిస్తే కనీసము 3 feet వెడల్పు, పొడవు వచ్చేసి 25 feet వరకు ఉండొచ్చు అనేసి నాకు అనిపిస్తుంది. ఈ విధంగా వీళ్ళు 1 inch మందంతో వీళ్ళు బెడ్స్ తయారు చేశారు. బెడ్స్ తయారు చేసిన తర్వాత వివిధ రకాలటువంటి పూల మొక్కల విత్తనాలను వీటిల్లో చల్లడం జరుగుతుంది. ఏ రోజైతే చల్లిందో ఆ రోజు వచ్చేసి వీళ్ళు ట్యాగుల రూపంలో దాని దగ్గర ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఏ రోజైతే మనం మొక్కలు నాటామో ఆ మొక్కలు ఎన్ని రోజులకు మనకు జర్మినేషన్ అవుతుంది, ఈ విత్తనాల క్వాలిటీ ఎలా ఉంది అనేది గమనించడానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్యాగులలో మనకు వర్మి కంపోస్ట్, కోకోపీట్ మరియు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మన ఎర్రమన్ను. సో ఎర్రమన్ను ప్లస్ ఈ 3 మిశ్రమంగా కలిపి ఇక్కడ బెడ్స్ తయారు చేస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ట్రేలలో కూడా కొన్ని మొక్కలు తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ ట్రేలలో అంటే డైరెక్ట్ గా ఇప్పుడు మీద నుంచి మొలకెత్తినటువంటి 1 వారం రోజుల తర్వాత ఇవి మొలకెత్తాయి. ఆ మొలకెత్తిన తర్వాత కనీసం 15 డేస్ తర్వాత వీళ్ళు తీసుకొచ్చేసి దీంట్లో మన చిన్న చిన్న ప్లాస్టిక్ ట్రేలలో వీళ్ళు ఇవి మొక్కల్ని వేయడం జరుగుతుంది. ఏ విధంగా వేస్తారనేది మనం ముందు చూపిస్తాను నేను. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ వీళ్ళు వచ్చేసి మన బెడ్స్ మీద ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలను తీసుకొచ్చి వీళ్ళు ట్రేలలో షిఫ్ట్ చేస్తున్నారు. ఏ విధంగా షిఫ్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి చూసి గమనించండి. ఇప్పుడు చూస్తే మనము ఇక్కడ చాలా రకాలైన సీజనబుల్ అంటే ఏ సీజన్లో ఏవి ఎక్కువ సేల్ అవుతాయి, ఏ సీజన్లో ఏ పూలు వస్తాయి అనేది వీళ్ళకు మంచి అవగాహన ఉంటుంది. ఆ విధంగా మార్కెట్ సేలింగ్కి అనుగుణంగా మనకు ఇవి పెంచడం జరుగుతుంది. ఇప్పుడు మనము చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో పద్ధతి ప్రకారం వీళ్ళు మన బెడ్స్ తయారు చేశారు. సేమ్ కొలతలతోటి మధ్యన మన ఇటుకలు ఉన్నాయి కదా, ఇటుకలు పేర్చి ఈ విధంగా బెడ్స్ తయారు చేశారు. ఇది పర్మనెంట్ బెడ్స్ లెక్క మంచిగా ఉన్నాయి. దీంట్లో కూడా మంచి పద్ధతిలో మంచిగా వీళ్ళు మొక్కల పెంపకం అనేది జరుగుతుంది. దీంట్లో చూడండి ఒక్కొక్క పార్టీషన్, ఒక్కొక్క బెడ్లో 3 రకాలు, ఒక్కొక్క రకము. ఈ విధంగా వీళ్ళు పార్టీషన్ పరంగా మనకు విత్తనాలు జల్లి వీళ్ళు పెంచుతున్న విధానాన్ని మనం గమనించవచ్చు. ఇలా చూడండి, ఇప్పుడు బెడ్లకు మనకు వాటర్ సప్లై ఇవ్వడానికి
మనకు చిన్న చిన్న పైప్ లైన్స్, వాటర్ లైన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దీంతో మనకి లోపలనే మనకి వాటర్ ఇవ్వడానికి చాలా ఈజీగా సౌకర్యవంతంగా ఉంది. ఇప్పుడు చూడండి, కొన్నిట్లకు మాయిశ్చర్ అంటే మనకి దానికి మొలకెత్తడానికి అనువునైన పరిస్థితిని కల్పించడానికి కొన్ని బెడ్ల మీద పట్టలు కూడా కప్పి ఉంచారు. ఇక్కడ చూడండి, చాలా రకరకాలైన పూల మొక్కలు మరియు ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఇట్లా చూడండి చాలా మొక్కలు ఉన్నాయి. చూడండి, చాలా మంచి మంచి మొక్కలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, అడీనియం ఇంత పెద్ద మొక్క. ఈ మొక్క చాలా బాగుంది. చూడండి ఎంత హైట్ గా ఉందో. మనకు అమ్మే వాళ్ళైతే ఇంత హైట్ మనకు దొరకడం కష్టం అనేసి నేను అనుకుంటున్నా. సో ఎక్కడైనా దొరికితే కొంచెం కామెంట్లో పెట్టండి. సో చూడండి, ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి ఎంట్రీలో అడీనియం మొక్కలు వచ్చేసి పెట్టారు. ఈ అడీనియం చూడండి ఎంత అందంగా ఉన్నాయో మొక్కలు. ఈ అడీనియం ఈ విధంగా వీళ్ళు ఈ పాలీ హౌస్లో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము రకరకాల మొక్కలు ఏ విధంగా పెంచుతున్నారనే విషయాన్ని మనము చూసాము. ఒకసారి అన్ని ఏరియా మొత్తం ఏ విధంగా ఉంది, ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారనే విషయాన్ని కొంచెం గమనిద్దాం రండి.
మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. జై హింద్.